హాయ్ అండి, వెల్కమ్ టు సాండియాకా వ్లాగ్స్. ఇక్కడ చూస్తుందేమో బ్రాకలీ అండి. చాలా లేట్ అయిపోవడం వల్ల ఎల్లో ఫ్లవర్స్ వచ్చేసాయి. మా అత్తగారు ఇప్పుడు ఇక్కడ హార్వెస్ట్ చేస్తున్నారు. మాకు వెదర్ ఫ్లక్చుయేట్ అవుతుందండి. ఒక వారం ఎండగా ఉంటుంది, ఒక వారం ఏమో క్లౌడీగా ఉంటుంది. దాంతో మొక్కలు కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నాయి. ఈ పువ్వులు వచ్చాయని ఇలా వదిలేస్తే ఇంకా నెక్స్ట్ విత్తనాలు వచ్చేస్తాయండి. అందుకే మేము ఇది హార్వెస్ట్ చేస్తున్నాము. హార్వెస్ట్ చేసుకుంటే నెక్స్ట్ మళ్ళీ బ్రాకలీ ఫ్లవరెట్స్ వస్తాయి. అప్పుడు ఇంకా ఒక 2 months వరకు బ్రాకలీ హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ ముదిరిపోయినవి కూడా పైన ఫ్లవర్స్ మనం వండుకొని కింద ముదిరిన కాడలు కాంపోస్ట్ లో వేసిస్తాను. నేను 4-5 మొక్కలకి కలిపి ఇంత హార్వెస్ట్ వచ్చిందండి. దీంట్లో ఇప్పుడు కాడలన్నీ మేము కట్ చేసేసాము. ఈ బ్రాకలీతోని పొటాటో కాంబినేషన్ లో మా అత్తగారు కర్రీ చేశారండి. చపాతీ అండ్ రైస్ లో కూడా చాలా బాగుంది. ఈ కాడలేమో నేను కాంపోస్ట్ లో వేసాను. కొద్దిగా ముదిరినా కూడా కూర అయితే టేస్ట్ గానే వచ్చిందండి. ఎవ్రీడే ఏదో ఒక హార్వెస్ట్ మా గార్డెన్ లో వస్తుందండి. థ్యాంక్ యూ.